The best advice I ever got was learn from everything. Everything happens for a reason. Live it, love it, and learn from it. మన ఈ జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ నుంచి ప్రతి విషయం నుంచి ఏదో ఒక నేర్చుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అలాగే అందులో నుంచి నేర్చుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్ ఎపిసోడ్ 3లో అడిగిన 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి 5 స్టార్స్ గెలుచుకొని 5 స్టార్ హోల్డర్స్ అయ్యారు. వాళ్ళ యొక్క అప్రిసియేషన్ మీట్లో భాగంగా ఈరోజు మనం ఆ 5 స్టార్ హోల్డర్స్ టైటిల్ని విన్ అయిన ఆ 31 మెంబర్స్ యొక్క గ్రేట్ క్వాలిటీస్ని రిప్రజెంట్ చేసి 31 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ని, వాటి మీనింగ్స్ని, వాటి స్పెల్లింగ్స్ని, అలాగే ఆ వర్డ్స్తో ఫామ్ అయిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని కూడా ఈరోజు నేర్చుకుందాం. మన ఇప్పుడున్న ఈ టైంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మన ఒక పర్సన్ యొక్క గుడ్ క్వాలిటీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడైనా, నోట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడైనా, ఎగ్జామ్ రాస్తున్నప్పుడైనా, గ్రేట్ లీడర్స్ గురించి, పర్సనాలిటీస్ గురించి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ట్రేట్స్, క్వాలిటీస్ గురించి చెప్పాలంటే మనకి వొకాబులరీ చాలా అవసరం కదా. అలాగే మన జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా, మంచి లీడర్ అవ్వాలన్నా ఇలాంటి గ్రేట్ క్వాలిటీస్ గురించి తెలుసుకోవడం, బిల్డ్ చేసుకోవడం, ఎన్హాన్స్ చేసుకోవడం చాలా అవసరం కదా. సో మనమందరం ఈరోజు 31 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ని, వాటి మీనింగ్స్ని, స్పెల్లింగ్స్ని, అలాగే వాటితో ఫామ్ అయ్యే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని, అలాగే 31 డిఫరెంట్ క్వాలిటీస్ని నేర్చుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. Five star holder number 1. క్యూటీ పై ఐరా. ఈ ఐరాకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ambidextrous. ambidextrous. ఈ ambidextrousకి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ కెన్ రైట్ ఆర్ ఏబుల్ టు యూజ్ ద రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్లీ వెల్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే 2 హ్యాండ్స్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఈ 2 హ్యాండ్స్తో రాయగలరో, అలాగే ఈ 2 హ్యాండ్స్తో ఈక్వల్గా వర్క్ చేసే అబిలిటీ ఉంటుందో వారిని మనం ambidextrous అని పిలవచ్చు. ఈ ambidextrous యొక్క తెలుగు మీనింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలుగు మీనింగ్ ఏంటంటే సవ్యసాచి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక, వన్ అడ్వాంటేజ్ ఆఫ్ an ambidextrous స్టూడెంట్ ఈజ్ while writing assignments, if her right hand got tired, she can easily switch to left. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఈ ambidextrous స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే అసైన్మెంట్స్ రాస్తున్న టైంలో రైట్ హ్యాండ్కి నొప్పి వస్తే లెఫ్ట్ హ్యాండ్కి మార్చుకోవచ్చు. నిజంగా ఈ అబిలిటీ ఉండడం నిజంగా గ్రేట్ కదా. Five star holder number 2. సాపే రవితేజ. సాపేలో ఉన్న గుడ్ క్వాలిటీ లైకబుల్. LIKEABLE. ఈ లైకబుల్ అన్న పదానికి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ లైక్డ్ బై ఎవ్రీవన్ ఈజీలీ విత్ హిస్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్. లైకబుల్ అంటే ఏంటంటే అందరూ వీరి యొక్క మంచి బిహేవియర్, క్యారెక్టర్ని చూసి అందరూ వీరితో మాట్లాడాలని ఇష్టపడతారో వారిని మనం లైకబుల్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఈచ్ వన్ హ్యాస్ సమ్ నొబిలిటీ ఆఫ్ క్యారెక్టర్ దట్ మేక్స్ హిమ్ లైకబుల్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనమే అందరూ వారిని ఇష్టపడేలా చేస్తుంది. Five star holder number 3. సూర్యతేజ వి. సూర్యలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే డాపర్. DAPPER. ఆర్ సైలెంట్. ఈ డాపర్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ మ్యాన్ హూ లుక్స్ వెరీ స్టైలిష్, నీట్ అండ్ విత్ గుడ్ అపీరియన్స్. ఈ డాపా అంటే ఏంటంటే ఎవరైతే స్టైలిష్గా, నీట్గా, అలాగే గుడ్ లుకింగ్గా ఉంటారో వారిని డాపా అని పిలవచ్చు. ఈ డాపా అన్న వర్డ్ని
ఓన్లీ మెన్కే యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే గనక ఇన్ దిస్ ఇయర్ ఆల్ ద డాపర్ మెన్ టుక్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ కేర్ విత్ దేర్ అపియరెన్స్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఈ ఇయర్లో స్టైలిష్గా ఉండే మగవాళ్ళందరూ వారి యొక్క అపియరెన్స్ని ఇంకా బాగా ఉండడానికి ఎంతో కేర్ తీసుకున్నారు. నిజమే కదా? Five star holder number 4. జీ ప్రీతి. ప్రీతికున్న గుడ్ క్వాలిటీ ఏంటంటే అడాప్ట్, ADEPT. ఈ అడాప్ట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ స్కిల్డ్ అండ్ ప్రొఫిషియంట్. దీనికి అర్థం ఏంటంటే ఎవరికైనా ఎందులోనైనా ప్రావీణ్యం ఉందంటే వారిని అడాప్ట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక షీ ఈజ్ అడాప్ట్ ఇన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. Five star holder number 5. SVS పృథ్వీ జల్లూరి. మా ఈ పృథ్వీ బాబుకున్న ఒక గ్రేట్ క్వాలిటీ ఏమిటంటే డిలిజెంట్, DILIGENT. ఈ డిలిజెంట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ ఫోకస్డ్, సిన్సియర్ అండ్ హూ పుట్స్ ఎనర్జెటిక్ ఎఫర్ట్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా సిన్సియర్గా ఉంటారో అలాగే ఫోకస్డ్గా ఉంటారో అలాగే వారు చేసే ప్రతి పనిలోనూ వారి యొక్క ఫుల్ ఎనర్జీని ఎఫర్ట్గా పెడతారో వారిని మనం డిలిజెంట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక ఫ్రమ్ హిస్ యూత్ హీ వాజ్ ఏ డిలిజెంట్ ఇన్ హిస్ స్టడీస్ అండ్ ఏ గ్రేట్ మోటివేటర్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే తన యూత్గా ఉన్న టైం నుంచి స్టడీస్ మీద ఫోకస్ ఎక్కువ అలాగే ఒక గ్రేట్ మోటివేటర్ కూడా. Five star holder number 6. డి నాగమణి. ఈ నాగమణి ఎక్కకున్న గ్రేట్ క్వాలిటీ ఏమిటంటే జస్ట్, JUST, జస్ట్. ఈ జస్ట్ అన్న వర్డ్ని పర్సన్స్ క్వాలిటీని రిప్రజెంట్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. ఈ జస్ట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్ బిహేవింగ్ అకార్డింగ్ టు వాట్ ఈస్ మోరలీ రైట్ అండ్ ఫెయిర్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే వారి జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అలాగే ఏం పని చేసినా వారు చేసింది నైతికంగా రైట్ ఆర్ రాంగా అని ఆలోచించి ముందుకు వెళ్తారో వారిని మనం జస్ట్ అని కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక షీ ఈజ్ అవర్ జస్ట్ లాయర్ హూ ఫాలోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ కేర్ఫుల్లీ. Five star holder number 7. కే మహాలక్ష్మి. మా చెల్లి యొక్క గ్రేట్ క్వాలిటీ ఏమిటంటే పర్సనబుల్, PERSONABLE. ఈ పర్సనబుల్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ ప్లెజెంట్, ఈజీ టు అప్రోచ్ అండ్ టాక్ టు. ఈ పర్సనబుల్కి మీనింగ్ ఏంటంటే అందరూ వీరికి ఉన్న మంచి బిహేవియర్తోనూ స్పెషల్ అపీరెన్స్తోనూ అందరూ వీరితో ఉండాలి, వీరితో మాట్లాడాలని ఇష్టపడతారు. అలాంటి వారిని పర్సనబుల్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక షీ ఈజ్ ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్ అండ్ పర్సనబుల్. Five star holder number 8. సుబ్బు ఎస్. ఈ సుబ్బుకున్న మంచి క్వాలిటీ ఏంటంటే స్టాల్వార్ట్, STALWART. ఈ స్టాల్వార్ట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ లాయల్ అండ్ హార్డ్ వర్కింగ్. ఈ స్టాల్వార్ట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాగే వారికి కష్టపడే గుణం ఉంటుందో వారిని మనం స్టాల్వార్ట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక దే ఆర్ ద స్టాల్వార్ట్స్ ఆఫ్ వాలంటరీ అండ్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఈ చారిటబుల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్కి వీరు చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు అలాగే కష్టపడే వాళ్ళు అని అర్థం.
5-star holder number 9. JNS Manjari. మా ఈ మంజరీకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే కంపాషనేట్. COMPASSIONATE. ఈ కంపాషనేట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ కేరింగ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ అదర్స్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా కేరింగ్గా ఉంటారో, అలాగే పక్కనున్న వాళ్ళ గురించి, వారి యొక్క కష్టాల గురించి ఆలోచిస్తారో వారిని మనం కంపాషనేట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్లడ్స్ కంపాషనేట్ పీపుల్ రీచ్ అవుట్ టు హెల్ప్ ద పీపుల్ ఇన్ నీడ్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఈ కంపాషనేట్ పీపుల్ ఎవరికైతే సహాయం అవసరమో వారికి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. Five-star holder number 10. KSR శ్రవణ్ కుమార్. ఈ శ్రవణ్కున్న మంచి క్వాలిటీ ఏంటంటే థ్రిఫ్టీ. THRIFTY. ఈ థ్రిఫ్టీ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ యూజెస్ మనీ ఆర్ అదర్ రిసోర్సెస్ వెరీ కేర్ఫుల్లీ, నాట్ వేస్ట్ఫుల్లీ. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే మనీ అయినా ఏ రిసోర్స్నైనా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వాడతారో వారిని మనం థ్రిఫ్టీ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక, మై పేరెంట్స్ టాట్ మీ టు బీ థ్రిఫ్టీ. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే మా అమ్మ నాన్న నాకు ఏ రిసోర్స్నైనా జాగ్రత్తగా ఎలా వాడాలో అన్న విషయాన్ని నేర్పించారు. మనం ఇప్పుడున్న ఈ టైంలో ఈ క్వాలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. Five-star holder number 11. R వైష్ణవి. మా ఈ వైశ్యుకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే మల్టీ స్కిల్డ్. MULTI-SKILLED. ఈ మల్టీ స్కిల్డ్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్. దీనికి అర్థం ఏంటంటే ఎవరికైతే చాలా నైపుణ్యం, సామర్థ్యం కలిగి ఉంటారో వారిని మనం మల్టీ స్కిల్డ్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక, వీ షల్ నీడ్ ఏ ఫ్లెక్సిబుల్ మల్టీ స్కిల్డ్ పర్సన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం ఒక మల్టీ స్కిల్డ్ పర్సన్ యొక్క అవసరం చాలానే ఉంది. Five-star holder number 12. D మాహి. మాహికున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఇన్క్విజిటివ్. INQUISITIVE. ఈ ఇన్క్విజిటివ్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ క్యూరియస్ టు లెర్న్ మెనీ థింగ్స్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారో వారిని మనం ఇన్క్విజిటివ్ అని చెప్పి పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక, దే వర్ హెల్దీ అండ్ ఇన్క్విజిటివ్ టాడ్లర్స్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే వారు చాలా హెల్తీగా, అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి క్యూరియస్గా ఉండే టాడ్లర్స్. టాడ్లర్స్ అంటే యంగ్ చిల్డ్రన్. Five-star holder number 13. కిరణ్మయి. మా ఈ కిరణ్మయికున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఎరుడైట్. ERUDITE. ఈ ఎరుడైట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హ్యావింగ్ ఏ గ్రేట్ అకాడమిక్ నాలెడ్జ్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా తెలివైన వాళ్ళు, అలాగే వారికి అకాడమిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో వారిని మనం ఎరుడైట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక, షీ ఈస్ ద ఎరుడైట్ స్టూడెంట్ హూ ర్యాంక్డ్ అట్ ద టాప్ ఆఫ్ హెర్ క్లాస్. Five-star holder number 14. MDSM ఈశ్వర్. మా
మా ఈ ఇష్యూకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఎగ్జూబరెంట్. EXUBERANT. ఈ ఎగ్జూబరెంట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ వెరీ చీర్ఫుల్ అండ్ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే పక్కవారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న వారిని హ్యాపీగా ఉంచాలని చూస్తారో, అలాగే వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారో వారిని మనం ఎగ్జూబరెంట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ హ్యాడ్ అన్ ఎగ్జూబరెంట్ యాటిట్యూడ్ విచ్ మేడ్ హిమ్ లైకబుల్. Five-star holder number 15. శిరీష టీ. మా ఈ శిరీష పెన్నికి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే బిజీ బీ. BUSYBEE. ఈ బిజీ బీ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ బిజీ ఇన్ డూయింగ్ మెనీ థింగ్స్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా యాక్టివ్గా ఉంటారో, అలాగే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారో వారిని మనం బిజీ బీ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక అవర్ టీచర్ ఈజ్ ఎ బిజీ బీ త్రూ అవుట్ ద డే అండ్ నైట్. Five-star holder number 16. బి వరుణ్. ఈ వరుణ్కున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే చూసి. CHOOSY. ఈ చూసి అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ టేక్స్ ఎక్సెసివ్ కేర్ వెన్ మేకింగ్ ఏ చాయిస్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఎలాంటి చాయిస్ అయినా, పెద్దదైనా చిన్నదైనా, ఏ చాయిస్ నేను తీసుకోవడానికి చాలా కేర్ తీసుకొని చూస్ చేసుకుంటారో వారిని మనం చూసి అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ ఈజ్ వెరీ చూసీ అబౌట్ క్లోత్స్. Five-star holder number 17. సరళ ఎన్. ఈ సరళ చెల్లికున్న ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే డొకైల్. DOCILE. ఈ డొకైల్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ సూపర్ కూల్, కామ్ అండ్ వెల్ బిహేవ్డ్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఎటువంటి పరిస్థితులైనా కూల్గా కామ్గా ఉంటారో, అలాగే మంచి ప్రవర్తనతో ఉంటారో వారిని మనం డొకైల్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక షీ ఈజ్ ఏ స్మార్ట్ డొకైల్. Five-star holder number 18. జి బాలసాయి కృష్ణ. ఈ బాలాకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఇమాక్యులేట్. IMMACULATE. ఈ ఇమాక్యులేట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ పర్ఫెక్ట్లీ క్లీన్, నీట్ అండ్ టైడీ. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు చాలా క్లీన్గా ఉంటారో, అలాగే ఎప్పుడు నీట్గా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తారో వారిని మనం ఇమాక్యులేట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ ఈజ్ అన్ ఇమాక్యులేట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. Five-star holder number 19. దీపిక చిన్ని. మా ఈ చిన్ను దీపు పిన్నికి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే బుక్ వామ్. BOOKWORM. ఈ బుక్ వామ్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ యూజువల్లీ డివోటెడ్ టువర్డ్స్ రీడింగ్ అండ్ స్టడీయింగ్. దీనికి అర్థం ఏంటంటే ఎవరికైతే చదువు అన్న, చదువుకోవడం అన్న చాలా ఇష్టమో, అలాగే ఎవరైతే చదువులో నిమగ్నమై ఉంటారో వారిని మనం బుక్ వామ్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక షీ ఈజ్ ఏ బుక్ వామ్ వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఆమె స్టూడెంట్గా ఉన్న టైంలో ఆమె ఒక బుక్ వామ్. Five-star holder number 20. సి రోహిత్ రెడ్డి. ఈ రోహిత్కున్న ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే పాలిమాత్. POLYMATH. ఈ పాలిమాత్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే
a person who is very talented and has a lot of knowledge in many different aspects. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా టాలెంటెడ్ అలాగే చాలా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని మనం పాలిమాత్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ వాజ్ ద మోస్ట్ జెన్యూన్ పాలిమాత్. Five-star holder number 21. కే మనస్విని. మై మనకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఇంజనీయర్స్. INGENIOUS. ఈ ఇంజనీయర్స్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ వెరీ క్లెవర్ అండ్ ఇన్వెంటివ్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా తెలివిగా ఆలోచిస్తారో అలాగే కొత్త కొత్త వాటిని కొత్త కొత్త విషయాల్ని కనుక్కుంటారో వారిని మనం ఇంజనీర్స్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక షీ ఈస్ ఇంజనీర్స్ ఎట్ ఫైండింగ్ వేస్ టు వర్క్ మోర్ క్విక్లీ. Five-star holder number 22. ఓం ప్రకాష్ వి. ఈ ఓం ప్రకాష్కి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే పాపులరైజర్. POPULARIZER. ఈ పాపులరైజర్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఇస్ గుడ్ అట్ సింప్లిఫైయింగ్ కాంప్లెక్స్ టాపిక్స్ అండ్ మేకింగ్ దెమ్ ఈజియర్ టు అండర్స్టాండ్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే కష్టమైన టాపిక్స్ని కూడా ఈజీగా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలా చెప్తారో వారిని పాపులరైజర్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక he has the ability of a popularizer from his childhood. Five-star holder number 23. N. Nagaraj. ఈ నాగరాజ్ సార్కి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే కరిస్మాటిక్. CHARISMATIC. ఈ కరిస్మాటిక్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఇస్ అట్రాక్టివ్ అండ్ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు ఇన్స్పైర్ అదర్స్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే అట్రాక్టివ్గా ఉంటారో అలాగే పక్క వారిని ఇన్స్పైర్ చేసే ఎబిలిటీ ఉంటుందో వారిని మనం కరిస్మాటిక్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక charismatic people can become good leaders. Five-star holder number 24. M. Harikrishna. ఈ హరిలో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే అమియబుల్. AMIABLE. ఈ అమియబుల్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ గుడ్ నేచర్డ్, ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు టాక్ టు. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే మంచి స్వభావం కలిగి ఉంటారో, ఫ్రెండ్లీగా ఉంటారో అలాగే అందరూ వీరితో మాట్లాడడానికి ఇష్టపడతారో వారిని మనం అమియబుల్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ హ్యాడ్ అన్ అమియబుల్ పర్సనాలిటీ, ఆల్వేస్ రెడీ విత్ ఏ క్యూట్ స్మైల్. Five-star holder number 25. ఎస్ సంజయ్. సంజయ్కి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే జెలస్. ZEALOUS. జెలస్ అన్న వర్డ్కి మీనింగ్ నెగిటివ్గా వస్తుంది కదా, మరి గ్రేట్ క్వాలిటీ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? JEALOUS అన్న వర్డ్కి నెగిటివ్ మీనింగ్ వస్తుంది, ZEALOUS అన్న వర్డ్కి పాజిటివ్ మీనింగ్ వస్తుంది. ప్రొనౌన్సియేషన్ సేమ్ అయినా మీనింగ్స్ డిఫరెంట్. ఈ జెలస్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ గ్రేట్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఎప్పుడూ ఆహ్లాదంగా, ఉత్సాహంగా అలాగే ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళని మనం జెలస్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హిస్ జెలస్ యాటిట్యూడ్ మేడ్ హిమ్ ఏ విన్నర్ ఇన్ ఓవర్కమింగ్ ఎవ్రీ అబ్స్టాకిల్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఆయనకున్న ఈ జెలస్ యాటిట్యూడ్తో ఆయన ఒక విన్నర్లా నిలిచి అన్ని అబ్స్టాకిల్స్ని ఈజీగా ఓవర్కమ్ చేశారు.
5-star holder number 26. మంజునాథ్ వి. మా మంజుకున్న ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే డైనమిక్. DYNAMIC. ఈ డైనమిక్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ థింక్ న్యూ ఐడియాస్ క్రియేటివ్లీ. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఎనర్జెటిక్గా ఉంటారో, అలాగే ఎవరైతే కొత్త కొత్త ఐడియాస్ని క్రియేటివ్గా ఆలోచిస్తారో వారిని మనం డైనమిక్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ ఈజ్ ద డైనమిక్ పర్సనాలిటీ ఇన్ ద బిజినెస్ వరల్డ్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఈ మొత్తం బిజినెస్ వరల్డ్కి ఆయన ఒక డైనమిక్ పర్సనాలిటీ. Five-star holder number 27. జే కళ్యాణి. ఈ కళ్యాణికి ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఎలోక్వెంట్. ELOQUENT. ఈ ఎలోక్వెంట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ స్పీక్స్ ఫ్లూయెంట్లీ అండ్ పవర్ఫుల్లీ. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే చాలా ఫ్లూయెంట్గా పవర్ఫుల్గా మాట్లాడతారో వారిని మనం ఎలోక్వెంట్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హెర్ స్పీచెస్ ఇన్ ద సెమినార్ వెర్ ఆల్వేస్ ఎలోక్వెంట్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఆమె సెమినార్లు ఇచ్చిన అన్ని స్పీచెస్ చాలా ఎలోక్వెంట్గా ఉన్నాయి. Five-star holder number 28. ధర్మేష్. ఈ ధర్మేష్కున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే స్టడియస్. STUDIOUS. ఈ స్టడియస్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ స్పెండ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్టడీయింగ్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే వారి టైంలో ఎక్కువ చదవడానికి ఎక్కువ స్పెండ్ చేస్తారో వారిని మనం స్టడియస్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ ఈజ్ వెరీ స్టడియస్ అండ్ యూజువల్లీ మెచ్యూర్డ్ దాన్ అదర్స్. Five-star holder number 29. బి శ్రీనివాస్. ఈ శ్రేణులో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఇనిమిటబుల్. INIMITABLE. ఈ ఇనిమిటబుల్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ అన్యూజువల్ అండ్ యునిక్. దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే అసాధారణమైన వారో, అలాగే ఎవరైతే ప్రతి విషయాన్ని కొంచెం కొత్తగా యూనిక్గా చేస్తారో వారిని మనం ఇనిమిటబుల్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక హీ డెలివర్డ్ హిస్ ఐడియాస్ ఇన్ హిస్ ఓన్ ఇనిమిటబుల్ వే. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే ఆయనకున్న ఐడియాస్ను ఇనిమిటబుల్ వేలో వివరించారు. Five-star holder number 30. జే గౌరీ. ఈ గౌరీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఐడ్ టైకర్. EIDETIKER. ఈ ఐడ్ టైకర్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ హ్యాస్ ఏ గుడ్ మెమరీ. దీనికి అర్థం ఏంటంటే ఎవరికైతే మంచి జ్ఞాపక శక్తి ఉంటుందో వారిని మనం ఐడ్ టైకర్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక నౌఏడేస్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ డిఫికల్ట్ టు ఫైండ్ అండ్ ఐడ్ టేకర్ ఇన్ ద సొసైటీ. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ రోజుల్లో ఈ సొసైటీలో ఐడ్ టేకర్ పర్సన్స్ని ఫైండ్ చేయడం చాలా కష్టంగా మారింది. Five-star holder number 31. బాలు మహేంద్ర. ఈ బాలుకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే టెక్ సావీ. TECH-SAVVY. ఈ టెక్ సావీ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఈస్ ప్రొఫిషియంట్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ ఎస్పెషల్లీ కంప్యూటర్స్. దీనికి అర్థం ఏంటంటే ఎవరికైతే మోడర్న్ టెక్నాలజీ కంప్యూటర్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వారిని మనం
టెక్ సేవి అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే కనుక ఐ వాజ్ అమేజ్డ్ ఆన్ సీయింగ్ ఏ టెక్ సేవి అట్ సచ్ ఏ యంగ్ ఏజ్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటంటే అతి చిన్న వయసులోనే టెక్ సేవి అయిన పర్సన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. Thank you, friends. ఫర్ ద సపోర్ట్, Thank you, friends. ఫర్ ద అఫెక్షన్, Thank you, friends. ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ క్లాస్ ఎపిసోడ్ యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే చాలామందికి ఇది రివిజన్లో కూడా ఉండవచ్చు. మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలకు వందనం, భరత మాతకు వందనం. ఈ కష్టకాలంలో మనందరికీ తోడు నీడగా ఉన్న పోలీసులకు, డాక్టర్లకు మా పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.